ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని బీఆర్ఎస్ నాయకులు కలిశారు. ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ బకాయిలపై వివరాలను బీఆర్ఎస్ నేతలు అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకం కింద 1353 కోట్లు బకాయి పెండింగ్లో ఉన్నాయని ఆర్టీసీ ఎండీ తెలిపారు. ఈ ప్రభుత్వం ఆర్టీసీని ముంచేలా కుట్ర చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఆర్టీసీని ముంచేలా కుట్ర చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. అట్లా చెప్పండి, మీరు చెయ్యమని ఎట్లంటారు? మీకేం తెలుసు? మరి మీకు తెలియనప్పుడు తెలియదనండి, అంతే కదా. గవర్నమెంట్ ఇష్టం అది. ఈ రోజు వరకు మా ముందని చెప్పింది కానీ నేను కార్పొరేషన్ తీసుకుపోయేటట్టు ఒక్కొక్కడు, ఎందుకంటే ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, ఉద్యోగులను తీసేయడం. You don't think that you don't know. No, I will not agree. No, that's what I'm saying. Maybe you don't know, but looks like it's a conspiracy. ఇప్పుడు కారు ప్రైవేటైజ్ చేసిండ్రు, ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేటైజ్ చేస్తుండ్రు. నెక్స్ట్ ఆర్టీసీ ప్రైవేటైజ్ చేస్తారు. ఆటోమేటిక్ ఒకటి ఏం చెప్తున్నారు? దీనికి నష్టాలు ఉన్నాయి. రీబర్స్ పెట్టి లాభాలు వచ్చినాయని మీరే చెప్తారు, గవర్నమెంటే చెప్పారు. వాళ్ళు ఇప్పుడు నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు. నష్టాల పేరు మీద ప్రైవేటైజేషన్ కార్గోని ఇచ్చేసినారు. కార్గో తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్, ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ. ఏమైతుంది నెక్స్ట్? అల్టిమేట్ గా స్టేట్ మొత్తం ప్రైవేటైజేషన్ రాసియండి. మరి లేదు, ప్రైవేటైజ్ చేయమని రాసియండి. మీరు చెప్తారు కదా లేదని, రాసియండి. నేను లేదు చేయండి. అట్లా చెప్పండి, మీరు చెయ్యమని ఎట్లంటారు? మీకేం తెలుసు? మరి మీకు తెలియనప్పుడు తెలియదనండి, అంతే కదా. గవర్నమెంట్ ఇష్టం అది. ఈ రోజు వరకు మా ముందని చెప్పింది కానీ నేను అటువంటి ఆలోచన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాసెస్ ప్రకారం దాదాపు 2000 బస్సులు మనకి ఇస్తామన్నారు. బయట పోయి చెప్పాలన్నా? ఆర్టీసీ ఎండీ గారు చెప్పారు ప్రైవేటైజేషన్ జరగబోదు అని, కార్మికులకు ఖచ్చితంగా హామీ ఇస్తారని చెప్పాలి. చెప్పండి, చెప్పమంటారా? ఎండీ గారు చెప్తున్నారు ప్రైవేటైజ్ కానీ అన్నాడు. కంపల్సరీ ఉంటుంది, ఆర్టీసీ ఉంటుంది చెప్పాలి. చెప్పండి. కార్పొరేషన్ తీసుకుపోయేటట్టు ఒక్కొక్కడు, ఎందుకంటే ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, ఉద్యోగులను తీసేయడం. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని బీఆర్ఎస్ నాయకులు కలిశారు. ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ బకాయిలపై వివరాలను బీఆర్ఎస్ నేతలు అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకం కింద 1353 కోట్లు బకాయి పెండింగ్లో ఉన్నాయని ఆర్టీసీ ఎండీ తెలిపారు. ఈ ప్రభుత్వం ఆర్టీసీని ముంచేలా కుట్ర చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఆర్టీసీని ముంచేలా కుట్ర చేస్తుందని కేటీఆర్ విమర్శలు చేశారు. ఏమైతుంది నెక్స్ట్? అల్టిమేట్ గా స్టేట్ మొత్తం ప్రైవేటైజేషన్ రాసియండి. మరి లేదు, ప్రైవేటైజ్ చేయమని రాసియండి. మీరు చెప్తారు కదా లేదని, రాసియండి. నేను లేదు చేయండి. అట్లా చెప్పండి, మీరు చెయ్యమని ఎట్లంటారు? మీకేం తెలుసు? మరి మీకు తెలియనప్పుడు తెలియదనండి, అంతే కదా. గవర్నమెంట్ ఇష్టం అది. ఈ రోజు వరకు మా ముందని చెప్పింది కానీ నేను అటువంటి ఆలోచన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాసెస్ ప్రకారం దాదాపు 2000 బస్సులు మనకి ఇస్తామన్నారు. బయట పోయి చెప్పాలన్నా? ఆర్టీసీ ఎండీ గారు చెప్పారు ప్రైవేటైజేషన్ జరగబోదు అని, కార్మికులకు ఖచ్చితంగా హామీ ఇస్తారని చెప్పాలి. చెప్పండి, చెప్పమంటారా? ఎండీ గారు చెప్తున్నారు ప్రైవేటైజ్ కానీ అన్నాడు. కంపల్సరీ ఉంటుంది, ఆర్టీసీ ఉంటుంది చెప్పాలి. చెప్పండి. ఆర్టీసీ బస్ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బస్ భవన్ వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆర్టీసీ బస్ ఛార్జీలను తగ్గించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పోలీసులు బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బస్ భవన్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రమే అధికారులు అనుమతించారు. బస్ ఛార్జీలను తగ్గించాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి బీఆర్ఎస్ శ్రేణులు వినతి పత్రం అందజేశారు. బస్ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. మేము వెళ్ళి పెంచిన ఛార్జీలు తగ్గించండి, పేదల నడ్డి విరచకండి. ఇప్పటికే ఆర్థికంగా పేదలు చాలా కష్టాల్లో ఉన్నారు. అడ్డగోలుగా మీరు బస్ ఛార్జీలు పెంచిన దాన్ని ఉపసంహరించుకోవాలని కోరడానికి మేము వెళ్తున్నాం. దీనికి హౌస్ అరెస్టులు ఎందుకు? ఈ అక్రమ అరెస్టులు ఎందుకు? మా కార్యకర్తల్ని, మా నాయకులను ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయాన్నే 5 గంటలకు వెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. 4 గంటల రాత్రి లావట్టుకుపోవాల్సినంత తప్పు మా నాయకులు, మా కార్యకర్తలు ఏం చేశారు? ఎందుకు మా నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఈ అక్రమ అరెస్టులు అనేటువంటివి ఇది రేవంత్ రెడ్డి నిరంకుశత్వానికి నిదర్శనం. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇది కాదు. ఇది పూర్తిగా అప్రజాస్వామ్యమైనటువంటి చర్య.
రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇందిరమ్మ పాలన తెస్తామన్నారు. ఇందిరమ్మ పాలన తేవడం అంటే ఎమర్జెన్సీ పాలన తేవడమా? ఈ హౌస్ అరెస్ట్ చేయడమా? అంటే ప్రశ్నించే నాయకుల ఇళ్ల మీద దాడి చేస్తారు, హౌస్ అరెస్టులు చేస్తారు, అక్రమ అరెస్టులు చేస్తారు, మీడియాపై ఆంక్షలు పెడతారు. ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు బస్ ఛార్జీలు పెంచింది. ఒకసారేమో రౌండ్ ఫిగర్ చేస్తున్నామనే పేరిట పెంచారు, రెండోసారి టోల్ గేట్ ఛార్జీల పేరిట పెంచారు, మూడోసారి స్టూడెంట్ బస్ పాసులు పెంచారు, 4వసారి పండగల పేరిట డబుల్ ఛార్జీలు వసూలు చేశారు. ఇప్పుడు 5వసారి సిటీ బస్సుల్లో ఒకేసారి 50% ఛార్జీలు పెంచారు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో 5 సార్లు బస్ ఛార్జీలు పెంచారు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? అంటే మీరు మహిళలకు ఫ్రీ ఎంట్రీ, పురుషుల మీద డబుల్ టికెట్ వసూలు చేస్తారు. ఆడికాడికి అయిపోయి ఇదేం ఫ్రీ? మరి ఇంట్లో భార్య భర్త ఉంటారు, భార్యకు ఫ్రీ అంటివి, భర్తకు టికెట్ డబుల్ చేస్తేవి, బిడ్డకు ఫ్రీ అంటివి, కొడుకు టికెట్ డబుల్ చేస్తేవి. ఆడికాడికి అయిపోయి బస్ ఛార్జీలు వేస్తేవి, టోల్ గేట్ల పేరు మీద వేస్తేవి, పండుగల పేరు మీద దోసుకుంటేవి, రౌండ్ ఫిగర్ మీద దోసుకుంటేవి, ఇలా సిటీ బస్సుల్లో పెంచుతీవి. జివో 54 పేరిట వాహనాల ఛార్జీలు పెంచి, లైసెన్స్ తీసుకుందామంటే లైసెన్స్ ఫీజులు పెంచినావు, అంటే ఆర్టీఏ ఛార్జీలు పెంచి పేదల మీద భారం వేసినావు. ఈ రోజు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ కోట్ల ఆస్తులను అమ్మివేయడానికి జరుగుతున్న ప్రయత్నం, భయభ్రాంతులను చేయడానికి చేస్తున్న ప్రయత్నం, మూసీ నదిలో కట్టుకున్నటువంటి ఇళ్లను గూలగొట్టడానికి వెనకాల హిమాసాగర్, గండిపేట వెనకాల పెద్ద పెద్ద భూస్వాములు కట్టుకున్నటువంటి ఇళ్లు కాపాడడానికి ఒక్కసారిగా నీళ్లను వదిలిపెట్టి సంవత్సరం నుంచి నీళ్లు రిజర్వ్ చేసి వానకాలం రాగానే వారం రోజుల ముందస్తు వర్షాలు వస్తాయని తెలిసినప్పటికీ Minister, unfortunately, has no respect for his own cabinet colleague. So I don't expect much from him in terms of respect for the common man, common citizen of Telangana. All I have to say is the government has to answer. It is your decision to implement free bus. Why are you now saying that the RTC is in losses? Because you were the same party and same government that was claiming that RTC is in profits because of the free bus scheme. Now there can't be a contradiction. You can't be hunting with the hounds and running with the hares. That's not how this works. आप कहते हो एक तरफ कि RTC फ्री है विमेन के लिए, बट अगर वहीं पे उसी घर में जो पुरुष है उसके लिए डबल रेट कर देते हो और जो घर में बच्चा है उसका भी अगर बस पास 25% बढ़ता है, तो ये कहाँ की नीति है, कहाँ की रीति है? इसीलिए हम पूछना चाहते हैं गवर्नमेंट से, पब्लिक इंटरेस्ट में आपको इस सोशल ऑब्लिगेशन के जरिए लेना चाहिए और जो भी नुकसान है आरटीसी का आपको उठाना चाहिए. आवाम पे इसका जिम्मेदारी नहीं डालना चाहिए, बोझ नहीं. తిరుమల పవిత్రత దెబ్బతీసే అసత్య ప్రచారాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. టీటీడీపై అభ్యంతరం పోస్టు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసింది. శ్రీవారి అన్నప్రసాదంపై ఓ యువతి వీడియో చేసింది. టీటీడీ చైర్మన్ను తప్పుపడుతూ మహమ్మద్ రఫీ వ్యక్తి పోస్ట్ చేశాడు. మహమ్మద్ రఫీ అనే వ్యక్తిపై టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు చేసింది. రఫీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల పవిత్రత దెబ్బతీసే అసత్య ప్రచారాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. టీటీడీపై అభ్యంతరం పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసింది. శ్రీవారి అన్నప్రసాదంపై ఓ యువతి వీడియో చేసింది. టీటీడీ చైర్మన్ను తప్పుపడుతూ మహమ్మద్ రఫీ వ్యక్తి పోస్ట్ చేశాడు. మహమ్మద్ రఫీ అనే వ్యక్తిపైన టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు చేసింది. రఫీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్లో అందిస్తారు. సురేష్, తిరుమల పవిత్రత దెబ్బతీసే అసత్య ప్రచారాలపై క్రిమినల్ కేసులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సురేష్?
రైట్ చక్రి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలోనే తిరుమలలో రీల్స్ చేయకుండా ఉండటాన్ని నిషేధించింది. శ్రీవారి ఆలయ ప్రాంగణం కావచ్చు, శ్రీవారి ఆలయం చుట్టూ ఎవరు కూడా రీల్స్ చేయొద్దంటూ ఒక తీర్మానం కూడా చేశారు. ఆ తర్వాత దానికి సంబంధించిన సైనింగ్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. తాజాగా ఒక యువతి అన్నమయ్య సినిమాలో ఒక సాంగ్ తో శ్రీవారి ఆలయం ముందు అన్నదానంలో ఒక రీల్ చేసింది. ఆ రీల్ వైరల్ అవుతూ ఒక మహమ్మద్ రఫీ అనే వ్యక్తి ఒక దాన్ని ట్యాగ్ చేస్తూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పవిత్రకు బంధం కలిగే విధంగా దానిలో వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేశారు. దాని మీద టీటీడీ విజిలెన్స్ వింగ్ విభాగం దృష్టి సారించింది. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన వ్యక్తి ఎవరైతే మహమ్మద్ రఫీ అతని మీద కేసు నమోదు చేశారు. శ్రీవారి అన్న ప్రసాదంపై భక్తిభావంతో యువతి ఫేస్బుక్ లో పెట్టిన రీల్ ను వక్రీకరిస్తూ టీటీడీ చైర్మన్ అపకీర్తి కలిగించేలా మహమ్మద్ రఫీ అనే వ్యక్తి పోస్ట్ పెట్టారు. ఈ భక్తి రాజకీయ రంగు పులుగుతూ వీడియోస్ వైరల్ చేయడం, హైదరాబాద్ చెందిన ఈ మహమ్మద్ రఫీ అనే వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అంశం కూడా తీసుకొచ్చాడు. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ ఏవిఎస్ తో ఎవరైతే వింగ్ ఉన్నారో ఆయన జగేష్ బాబు ఫిర్యాదు మేరకు తిరుమల 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపై తిరుమల మీద కావచ్చు, తిరుమల టీటీడీ చైర్మన్ మీద కావచ్చు పూర్తిగా అభ్యంతరకర పోస్ట్ పెట్టిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామనే సందేశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పంపింది. ఖచ్చితంగా ఇలాంటి విషయాలు చర్యలు తీసుకోవాలంటే టీటీడీ పాలక మండలి భావిస్తుంది. ఎవరైతే టీటీడీ పరువుకు భంగం కలిగించేలా టీటీడీ పాలక మండలికి కూడా వ్యక్తిగత అంశాలు జోడించి పరువుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించే వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈ ఎఫ్ఐఆర్ పెట్టడంతో తెలుస్తుంది. చక్రి అయితే సురేష్ తాజా పోస్ట్ కాకుండా టీటీడీ పైన అభ్యంతరకరమైన వీడియోలు మహమ్మద్ రఫీ ఎప్పుడైనా పోస్ట్ చేశాడా? పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ఏంటి సురేష్? చక్రి గతంలో చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా పూర్తిగా టార్గెట్ గా రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రకంగా టీటీడీ పాలక మండలి మీద ఏదో రకంలో విమర్శలు వినిపిస్తూనే ఉన్నారు. ఆ రకంగా మహమ్మద్ రఫీ ఎటువంటి పోస్టులు పెట్టారు, గతంలో ఏమైనా తిరుమల తిరుపతి దేవత వ్యతిరేకంగా పోస్ట్ పెట్టే అంశం మీద తిరుమల 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఏమైనా ప్రోద్బలంతో అతని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అంశం కూడా దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే పూర్తిగా ఎటువంటి అంశం తీసుకొచ్చినా టీటీడీ చైర్మన్ కావచ్చు, టీటీడీ కావచ్చు ప్రతిష్టకు భంగం కలిగేలా ట్యాగ్ చేస్తున్నారు. ఆ రకంగా రీల్ చేస్తున్న యువతి అన్నమయ్య సాంగ్ సినిమాలో భక్తి భావంతో చేసినప్పటికీ దానికి ఒక రాజకీయ రంగు పులిమి వ్యంగ్యంగా పోస్ట్ పెట్టడం ఈ అంశం తెర మీదకి వచ్చింది. ఆ రకంగా ఆ మహమ్మద్ రఫీ ఎవరైతే ఉన్నారో అతను హైదరాబాద్ చెందిన వ్యక్తికి తెలుస్తుంది. అతను పోస్ట్ పెట్టిన తర్వాత ఫేస్బుక్ కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న గతంలో ఏమైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారా, ఎటువంటి పోస్టులు పెట్టాలని అంశం మీదుగా తిరుమల పోలీసులు విచారణ చేస్తున్నారు. చక్రి సురేష్, టీటీడీ పైన అభ్యంతరకర పోస్టులకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? తిరుమల తిరుపతి దేవస్థానం గత నవంబర్ లోనే తిరుమల రీల్స్ చేయడం నిషేధించి ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం దుష్ప్రచారం చేసిన వారి మీద మాజీ చైర్మన్ మీద కూడా కేసు నమోదు చేసింది. ఇకపై కూడా పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరైతే అప్రదిష్టకు పాలు చేస్తూ లేనివి ఉన్నట్టు సోషల్ మీడియాలో పెడుతూ అనవసరంగా రాద్దాం చేసే వారి మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. దీనికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ అనే అంశాన్ని కూడా తీసుకొచ్చింది. సైబర్ వింగ్ ను కూడా సిద్ధం చేయబోతుంది. ఎవరైతే తిరుమల తిరుపతి దేవత సంబంధించి అభ్యంతరకరంగా పోస్టు పెడుతున్నారో వ్యతిరేకంగా జరిగిన విషయాన్ని జరిగినట్లుగా ఏదైతే పూర్తిగా క్రియేట్ చేస్తున్న విషయాల మీద క్షుణ్ణంగా పరిశీలించబోతుంది. తిరుమల తిరుపతి దేవత ఆ రకంగా ఇప్పటికే విజిలెన్స్ వింగ్ ను ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకొని ఆ రకంగా ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానం వ్యతిరేకంగా అంటే జరిగిన అంశాన్ని జరిగినట్లు ధృవీకరించి భక్తుల మనోభావాలు మున్పడితో ఆడుకున్న విషయాలను క్రియేట్ చేయడంతో ఈ సంస్థ వెళ్తుంది. ఆ రకంగా ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానం వ్యతిరేకంగా పూర్తిగా తప్పుడు ప్రచారం చేసే వారి దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు ఉండబోతున్నాయని చెప్పి టీటీడీ చెప్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సురేష్. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 11 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 12న నామినేషన్లు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. ఈ నెల 23న మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరగనుంది.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 2 విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 11 వరకు నామినేషన్ను స్వీకరించనున్నారు. ఈ నెల 12న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. ఈ నెల 23న మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నగరం మోగింది. సిరిసిల్ల జిల్లాలో మొదటి విడతలో 7 మండలాల్లోని 65 ఎంపీటీసీ స్థానాలు, 7 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బోయినపల్లి, చందుర్తి, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, కొండరావుపేట, రుద్రంగి, ఇల్లంతకుంట మండలాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. పూర్తిగా ఏర్పాట్లు చేయలేనిది. ఇందులో భాగంగా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం డైలీ కంప్లీట్ చేసుకున్నాము. పోలింగ్ స్ట్రెంత్ కానీ, పోలింగ్ పర్సన్స్ కానీ, తర్వాత పోలింగ్ స్టేషన్ల గుర్తింపు కానీ, అందులో ఏర్పాట్లు, మినిమం అచీవ్డ్ ఫెసిలిటీస్ అని, ఇవన్నిటి కూడా జోన్ల ఆఫీసర్లు, జోన్ల వారీగా రూట్ ఆఫీసర్లను నియమించడం జరిగింది. దీనికి సంబంధించిన 205 మందిని పోలింగ్ సిబ్బందికి కూడా మనం గుర్తించినాం. వారికి శిక్షణ కూడా 2 దఫాలుగా శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు వరకు, అంటే ఈ రోజు 9th వరకు మనం కలెక్టర్ గారి ఆదేశం వరకు యాజ్ పర్ షెడ్యూల్ పూర్తిగా ఏర్పాటు చేసుకొని ఈరోజు మనం నామినేషన్ల ప్రక్రియ కూడా ఈరోజు మన మండల కేంద్రంలో ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో 6 ఎంపీటీసీలకు గాను 2 కౌంటర్లు ఏర్పడాయి నామినేషన్ల కొరకు. అదేవిధంగా జెడ్పీటీసీకి సెపరేట్గా ఒకటి మనకు నామినేషన్ల స్వీకరణ కేంద్రం ఏర్పాటు చేయబడింది. వాటికి ఆర్ఓలు కూడా నియమించడం జరిగింది. వారు ఇప్పుడు రిపోర్ట్ చేస్తారు. అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇప్పుడు కొంత టైంలో ఒక 1 అవర్లో పాటు మేము నోటిఫికేషన్ ఇచ్చేస్తారు ఆర్ఓలు వారికి సంబంధించి. సో ఆ ప్రక్రియతోటి మనకు నామినేషన్ల ప్రక్రియ పూర్తిగా మనకు ప్రారంభమైనట్లుగా చెప్పడం జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టు తీర్పు. స్థానిక ఎన్నికలపైన కాంగ్రెస్ జూమ్ మీటింగ్ కొనసాగుతుంది. జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లపైన చర్చిస్తున్నారు. జూమ్ మీటింగ్లో మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైందని, పార్టీ పరంగా చాలా సీరియస్గా తీసుకోవాలని సూచించారు. హైకోర్టు తీర్పు. స్థానిక ఎన్నికలపైన కాంగ్రెస్ జూమ్ మీటింగ్ కొనసాగుతుంది. జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లపై చర్చిస్తున్నారు. జూమ్ మీటింగ్లో మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైందని, పార్టీ పరంగా చాలా సీరియస్గా తీసుకోవాలని సూచించారు.
జగన్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని విశాఖ అనకాపల్లి జిల్లాలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. వందలాది మంది పోలీసు సిబ్బంది నియమించగా కీలక ప్రాంతాల్లో అదనపు ఫోర్సును మోహరించారు. ఎయిర్పోర్టు పరిసరాలు, రహదారి మార్గాలు కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో దారి పొడవునా చేరుకుంటున్నారు. పూలమాలు, జెండాలు, నినాదాలతో స్వాగతం పలుకుతున్నారు. జగన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. మాకవరపాలెం జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ప్రయాణం ప్రస్తుతం అయితే విశాఖ నగరం అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి భారీ ఎత్తున ఉత్తరాంధ్ర నాయకులందరూ కూడా, అగ్ర నాయకులంతా కూడా ఇక్కడ చేరుకొని హైవే రోడ్ పైన అయితే స్వాగత సుమాన్యులు పలకడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళనైతే నిర్వహించేందుకైతే పోలీసులు అయితే కాస్త అడ్డు చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ హైవే పైన అయితే వీళ్ళ యొక్క ప్రయాణం కాదు, మా యొక్క నాయకుడిని అయితే స్వాగతం పలకడానికి మాత్రం మేము ఇక్కడికి వచ్చామని మమ్మల్ని అడ్డుకునే ఎవరికి కూడా ఆ యొక్క ఇది లేదని విషయం అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉత్తరాంధ్ర నాయకులు, అలానే పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు అయితే ఉన్నారు. అతను అడిగితే మరింత సమస్య. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఇదంతా కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది, దేనికంటారు? ఈ రోజు పేదవాడికి వైద్యం దూరం చేయాలని ఒక కుట్రతో ఎన్డీఏ కూటమి నాయకులు, మన ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని ఒక దుష్ట ఆలోచనని ఈరోజు ఈ రాష్ట్రంలో 17 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే 10 కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ఒక పీపీపీ విధానం ద్వారా చేయాలనే ఆలోచనని వ్యతిరేకిస్తూ, మరి ముఖ్యంగా గౌరవ స్పీకర్ గారు ఇక్కడ కట్టలేదు, ఇక్కడ జీవో లేదు, మీరు ఎవరైనా వస్తే చూపిస్తామనంటే ఆ సవాల్ను స్వీకరించి మా ప్రీతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి నాయకులు చేస్తున్న, మభ్యపెడుతున్న, మోసం చేస్తున్న మాటల్ని రాష్ట్ర ప్రజానీకానికి తెలియచెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని భావించి నర్సీపట్నంలో కట్టిన 60% నిర్మించిన మెడికల్ కాలేజీని ఈ రాష్ట్ర ప్రజానీకానికి చూపించి అన్యాయంగా పేదవాడికి వైద్యాన్ని దూరం చేయాలని, పేదవాడికి వైద్య విద్యను దూరం చేయాలని దుష్టాలోచన ఎన్డీఏ కూటమి ఉంది. వాళ్ళ తాపేదారులకి లేదా వాళ్ళ గుత్తదారులకి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్న ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడికి మరియు పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడిని మరియు పవన్ కళ్యాణ్ని దోషిగా చూపించాలనే ఒక ఆలోచనతోనే ప్రజల వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న డోలీల వ్యవస్థ ఇంకా ముందుకున్నప్పటికీ కూడా వైద్యాన్ని పేదవాడికి అందించకుండా ఒక నిర్లక్ష్య ధోరణితో ఉంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ని ఇంటికి పంపిస్తే ఈరోజు డాక్టర్ వైద్యాన్ని ప్రైవేట్ పరం చేస్తున్న ఒక సంస్కృతి తీసుకొస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యము, ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమము, ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు అనేది అవసరమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియచెప్పాలని ముందుకు వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడున్న మా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఆహ్వానం పలకడం జరుగుతుంది. ఆయన ఆయన్ని ఎలాగైనా రిసీవ్ చేసుకొని ఆయనకి మా సంఘీభావం తెలియపరిచి, ఈ రాష్ట్ర ప్రజలందరూ మీతో ఉన్నారు, ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులు, అట్టడిగ వర్గాలు, మరి ముఖ్యంగా పేదలు మీతో ఉన్నారు, పేదవాడికి వైద్యం అందించాలి, మీ సంకల్పము గట్టిది, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ పేదవాడు యొక్క కోరికను మీరు నెరవేరుస్తారని ఆలోచనతో మీకు మద్దతుగా, మీకు సంఘీభావంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడ రావడం జరిగిందనే విషయాన్ని తెలియజెప్తున్నాం. పరిస్థితులు ఉండకూడదు, అది రాజ్యాంగంలోనే లేదు. కానీ ఇవాళ ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఎలా నిలవరించాలా ప్రజల్ని, జగన్ గారిని కలుసుకోకుండానో, జగన్ గారిని చూడకుండానో, జగన్ గారు ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా దాన్ని ఎలా ఫెయిల్ చేయాలా అనేది ఈ కూటమి తాలూకా ఆలోచన. వీళ్ళు ఎన్ని ఆలోచనలు చేసినా జరగాల్సింది తప్పదు. మేము చూడక తప్పం, ఆ పని చేయక తప్పం. అందుచేత ఊరికనే పోలీసు వాళ్ళు ఎరెత్తిపోయి అది మానేయండి ఇది మానేయండి అనకుండా, ఎవరు మేము కూడా ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి కేడరే మా కేడర్ అంత తప్ప ఊరికనే అప్పటికప్పుడు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు కాదు. కాబట్టి అందరికీ ప్రొసీజర్ అందరూ తెలుసు. ఆ ప్రొసీజర్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు డీవియేట్ చేయమని లేదు, మా ఎమ్మెల్యేలను కూడా మేము కూడా డీవియేట్ చేయమని చెప్పలేదు, చెప్పం కూడా. అందుచేత ఊరికనే పోలీసులు కంగారు తప్ప ఇందులో ఏమీ జరిగేది ఇట్లా ఉండదు. ఎక్కడికక్కడ పోలీసులు అయితే వీళ్ళందరినీ కూడా, నాయకుల్ని, కార్యకర్తల్ని రావడానికి అయితే దగ్గరికి వచ్చే అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెడతారని అయితే ప్రస్తుతం నాయకులు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా సరే దీన్ని అంతటిని కూడా నిలువరించే ప్రయత్నం కాకుండా ప్రజాస్వామ్యంగా ప్రజలకి చేసుకునే విధంగా, మంచి చేసే విధంగా అయితే ప్రభుత్వం అలానే పోలీసులు కూడా ముందుకెళ్లాలనే విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్.
తిరుపతి జిల్లాలోని మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత విద్యా కమిషన్ షాక్ ఇచ్చింది. ఎంబీయూ గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేయడంపైన విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రశ్నించిన వారిపై బౌన్సర్లతోటి దాడులు చేస్తున్నారంటూ గతంలో ఆందోళనలు చేసిన విద్యార్థి సంఘాల నాయకులతోటి మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. తిరుపతి జిల్లా రంగంపేటలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయం మనుగడకు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ నిబంధనలను తొంగలోకి తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయడం పైన ఉన్నత విద్యా కమిషన్ సీరియస్గా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ యొక్క లైసెన్స్ను రద్దు చేయాలని చెప్పి కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీనిపైన తిరుపతిలోని ఎంఆర్పల్లి సర్కిల్లో భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు కూడా నిరసన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం, వారిని అడిగి తెలుసుకుంటాం. చెప్పండి, అంటే గతంలో కూడా ఎంబీయూ యూనివర్సిటీలో కూడా విద్యార్థులను యొక్క ఫీజులకు వేధింపులకు గురి చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులను కూడా. గతంలో మీరు కూడా అనేక సార్లు పోరాటాలు చేసిన పరిస్థితి ఉంది. దీనిపైన మీరేమంటారు? ఈరోజు గతం నుంచి మేము చెప్తున్నది వాస్తవం ఈరోజు చాలా స్పష్టంగా రుజువైంది. ఉన్నత విద్యాశాఖ ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషను అనేక విషయాలను బట్టబయలు చేసింది. మేము ఇంకా కమిషన్ సూచించేది ఏమంటే ఇంకా లోతైన అధ్యయనం చేయండి. లోతైన అధ్యయనం చేస్తే ఒక్క 26 కోట్ల రూపాయల అవినీతే కాదు, ఇంకా కొన్ని వందల కోట్ల రూపాయల అవినీతి ఇంకా బట్టబయలు అవుతుంది ఖచ్చితంగా. అందుకనే కమిషన్ మేము సూచిస్తూ ఉన్నాం. వెంటనే ఇంకా విద్యార్థులకు లోతైన అధ్యయనం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఏవైతే కమిషన్ సూచించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలని వెంటనే అమల్లోకి వచ్చే విధంగా ప్రభుత్వం అవసరమైతే ఒక జీవోని విడుదల చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా ప్రైవేట్ యూనివర్సిటీలకి విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం, ఇష్టానుసారంగా ఫీజులు వాళ్ళకి ఇష్టానుసారంగా ఫీజులు నిర్ణయించడం, ఆ నిర్ణయించినటువంటి ఫీజుల కన్నా ఎక్కువ ఫీజులు విద్యార్థుల దగ్గర నుంచి పిండి వసూలు చేయడం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎంబీఏ యూనివర్సిటీ కూడా అదే వరుసలో ఉంది. ఈరోజు కన్వీనర్ కోటా ఫీజులు ఏవైతే ఉన్నత విద్యామండలి ఫీజు నియంత్రణ మండలి నిర్ణయించిందో ఆ ఫీజులు కాకుండా అదనంగా ఈరోజు డొనేషన్ల పేరుతో హాస్టల్ ఫీజు పేరుతో కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు. తిరిగి వెనక్కి విద్యార్థులకు చెల్లించాలని కూడా కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. అందుకని మేము కోరుతుంది ఏంటంటే ప్రభుత్వాన్ని వెంటనే ఆ 26 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి 10 రోజుల్లోగా విద్యార్థులకి తిరిగి ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎంబీయూ యూనివర్సిటీ గుర్తింపు ఉందో ఆ గుర్తింపును కూడా వెంటనే రద్దు చేయాలి. ఈరోజు ఒక్క ఎంబీయూ యూనివర్సిటీనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కాలేజీలు ఈరోజు విద్యను వ్యాపారం చేస్తున్నాయి. గతంలో మనం చూసాం కేఎల్యూ యూనివర్సిటీ ఈరోజు న్యాక్ గ్రేడ్ కోసం కోట్ల రూపాయలు న్యాక్ ప్రతినిధులకి చెల్లించినటువంటి ఈరోజు కేసులు ఇరుక్కున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. అంటే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగానే తమకు ఈ యొక్క ఫీజులు చెల్లించాలని చెప్పి మరోవైపు యూనివర్సిటీ యాజమాన్యం చెప్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రభుత్వం ఫీజు నియంత్రణ మండలి ఒకటి ఏర్పాటు చేసింది. ఫీజు నియంత్రణ మండలి ప్రతి ఉన్నత విద్యా డిగ్రీ కాలేజీకి కానీ ఇంజనీరింగ్ కాలేజీకి కానీ ఫీజు నిర్ణయించింది. ఆ ఫీజు నిర్ణయానికి అనుగుణంగా ప్రతి కాలేజీ అమలు చేయాల్సిందే. ఈరోజు మేము ₹1,00,000 ఉన్నత విద్యామండలి నిర్వహిస్తే డొనేషన్ ఇంకో ₹1,00,000 వసూలు చేస్తామంటే నీకు ఎక్కడిది? ఇదేమన్నా నీ అడ్డానా? ఇదేమైనా మోహన్ బాబు యూనివర్సిటీ ఇదేమైనా ప్రత్యేకమైన చట్టం ఉందా? ఇది రాష్ట్ర ప్రభుత్వం అండర్ కంట్రోల్లో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా ఫీజులు నిర్ణయించాలా? నా ఇష్టం, నా కాలేజీ, నా స్థలం, నేను ఏర్పాటు చేసుకున్నాను, నా బిల్డింగ్లు అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చెల్లదు. ఈరోజు విద్యారంగంలో అట్లా ఉండదు. విద్యను ఇట్లా వ్యాపారం చేస్తూ పోతూ ఉంటే ఈరోజు పేద విద్యార్థులకి ఈరోజు మోహన్ బాబు గారు చాలా గొప్పగా అనేక మీటింగుల్లో మాట్లాడతారు. ఈ యూనివర్సిటీ అనేక గొప్ప ఆశయాలతో నిర్మించింది. పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులకు మేము చాలా ఉచితంగా సేవలు చేస్తున్నామని అనేక రకాలైనటువంటి ప్రగల్భాలు పలికారు. అవన్నీ తప్పని కూడా మేము చెప్పాం. ఈరోజు అవన్నీ అవాస్తవాలని కూడా కమిషన్ తేల్చి చెప్పింది. అందుకని వెంటనే ప్రభుత్వం కమిషన్ చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని వెంటనే అటువంటి చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం. మీరు చెప్పండి, అంటే యూనివర్సిటీలో పనిచేస్తున్న ఫ్యాకల్టీ కూడా వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ తీసుకోవడం వల్లే కొంత మేము ఇక్కడ ఉండాల్సిన వచ్చిన పరిస్థితి ఉంది. మేము వెళ్ళిపోతే మాకు ఆ యొక్క శాలరీ సర్టిఫికేట్ కానీ లేకపోతే విద్యార్థులకు సర్టిఫికేట్లు కానీ ఇవన్నీ వేధింపులు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. దాన్ని ఎలా చూడాలా? రోజు యూజీసీ గైడ్లైన్స్ ప్రకారము ఈరోజు ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో దాని ప్రకారం నియమించుకోవాలి. కానీ మోహన్ బాబు యూనివర్సిటీలో ఈరోజు అక్కడ డెమోక్రటిక్ లేదు.
మొత్తం బౌన్సర్స్ వల్ల అంత బౌన్సర్స్ వల్లే నడుస్తుంది. అంటే ఏదైనా ప్రశ్నించినా విద్యార్థులు ఏమైనా ఫీజులకు సంబంధించి ఏమైనా అడిగినా లేకపోతే మాకు ఫుడ్ బాగాలేదని చెప్పినా ఇవన్నీ ఏం అడిగినా సరే బౌన్సర్స్తో ముఖం మీద గుద్దులు చూపిస్తున్నారు. అంటే ఇంత అన్డెమోక్రటిక్గా మోహన్ బాబు యూనివర్సిటీ నడుస్తుంది. అందుకే ఈ బౌన్సర్స్ అందరికీ ప్రత్యేకంగా ఎక్కడ పోలీసులు ఏ విధంగా భయపెడతారో ఆ విధంగా బౌన్సర్స్ భయపడే విధంగా ఉండడం వల్ల ఇవన్నీ అక్రమాలను బయటకు రావడం లేదు. అందుకే ఈరోజు ఫ్యాకల్టీ కానీ విద్యార్థులు కానీ ఆ క్యాంపస్ చుట్టుపక్కల ఎక్కడ సరే ఏం జరిగినా సరే గమ్ముగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే దీన్ని ఎస్వి యూనివర్సిటీకి అటాచ్ చేయాలని చెప్పి ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఈ వాదన పట్ల విద్యార్థి సంఘాలుగా మీరు దాన్ని స్వాగతిస్తారా లేదంటే వ్యతిరేకిస్తారా? ఖచ్చితంగా స్వాగతిస్తాం. ఎందుకంటే ఎప్పటి నుంచో అటానమస్ యూనివర్సిటీలు పెరగడం వల్ల అది అండర్ కంట్రోల్ తప్పడం వల్ల ఇటువంటి అనేక అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అందుకోసమే యూనివర్సిటీ పరిధిలో ఉంటే రెగ్యులర్గా వీసీ కానీ రిజిస్టర్ కానీ వీళ్ళు అండర్ కంట్రోల్ రెగ్యులర్గా పర్యవేక్షణ జరుగుతుంది. అప్పుడే విద్యార్థులకి ఏ ఒక్క రూపాయి ఫీజు పెరిగినా వెంటనే వాళ్ళ క్వశ్చన్ చేసి వెంటనే రాయడం వల్ల ఇటువంటి అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఖచ్చితంగా ఎస్వి యూనివర్సిటీ పరిధికి ఈ యొక్క మోహన్ బాబు యూనివర్సిటీని మనం ఇవ్వాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలు సౌకర్యాలతో విద్యా బోధనలు చేస్తున్నామని చెప్పి అదేవిధంగా విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తుని ఇస్తున్నామని చెప్తున్న మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో అన్ని అక్రమాలే జరుగుతున్నాయని చెప్పి విద్యార్థులు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా యూనివర్సిటీలో కూడా విద్యార్థులకు ఉపాధ్యాయులు అధ్యాపకులు వీరు మాత్రం ఉండాల్సిన విద్యా సంస్థలో బౌన్సర్లకి ఏం పని అని చెప్పి కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. వివాదాలకు కూడా దారితీసే విధంగా కూడా వారు చేస్తున్న చేష్టలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.